నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సత్తెనపల్లి వెళ్ళి అక్కడ పరామర్శించిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఆ, కొడాలి నాని మీద కేసులు ఎందుకు పెట్టారు, వల్లభనేని వంశీ మీద ఎందుకు కేసు పెట్టారు, వల్లభనేని వంశీ అక్రమంగా కేసులు పెట్టి నెలల నెలలు జైల్లో ఉంచారు, ఒక బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టి ఏదో రకంగా ఆయన జైల్లో పెట్టే యోచనలో చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారు అంతలా వేధిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్న పట్ల మీ ఆన్సర్ ఏంటి సార్? ఇవన్నీ ఆ, ఏదైతే పిల్ల చేష్టలు, పిల్ల చిల్లర ప్రశ్నలు అంటారు. ఒక దాని మీద ఒక కేసు ఎందుకు పెట్టారు? అన్ని నేరాలు ఎవరు చేయమన్నారండి? తన చుట్టూ ఒక అవినీతి సామ్రాజ్యాన్ని, నేర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకొని అందరి దగ్గర రకరకాల తప్పులు చేయించి, నేరాలు చేయించి, ఘోరాలు చేయించి అన్ని కేసులు ఎందుకు పెడతారంటే ఆయనే చెప్పాలి. ఆ తప్పులు ఎందుకు చేయించారు ఆయన చెప్పండి. కేసులు ఊరికా పెడతారండి? మీ మీద నా మీద కూడా పెట్టేస్తారా? కేసులు ఊరికా పెడితే కోర్టులు ఒప్పుకోరండి. ఏదో నిరాధారంగా కేసులు పెట్టి కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో అంత కళ్ళు మూసుకుని వాళ్ళ రిమాండ్ చెప్పడము ఇవన్నీ చేయరండి. లక్ష విధాలుగా ప్రశ్నిస్తారు. మనం ఛార్జ్ షీట్ వేసేటప్పుడు లేదా రిమాండ్ రిపోర్ట్ వేసేటప్పుడు, ఎఫ్ఐఆర్లు రాసేటప్పుడు అన్నింటిని కూడా కోర్టు పరిశీలిస్తుంది. మీ ఎఫ్ఐఆర్లు ఏమున్నారు, ఎవరు కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారు, దాన్ని మీరు ప్రాథమిక దర్యాప్తు చేస్తే మీకు అందులో ఏదైనా ఆధారాలు దొరికాయా, ఇవన్నీ చూస్తారండి. మీరు చెప్పిన మాటలకి అక్కడ మీరు పొందుపరిచిన సెక్షన్లకి సంబంధం ఉందా? నేరాలు, సెక్షన్లు, ఎఫ్ఐఆర్లు, ప్రాథమిక సాక్ష్యాధారాలు అన్నింటిని చూసి రిమాండ్ రిపోర్టుని క్షుణ్ణంగా పరిశీలించి రిమాండ్ చెప్తారు. తర్వాత కేసులు వేసినాక వీళ్ళు వేసే ఛార్జ్ షీట్ ను కూడా అన్ని పరిశీలించి వాద ప్రతివాదాలు విని వీళ్ళు సమర్పించే సాక్ష్యాలు, ఆధారాలని విశ్లేషించి తీర్పులు చెప్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పేసి కేసులు పెట్టరండి. కేసులు పెడితే అట్లయితే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన తప్పుడు కేసులను కూడా మేము ఎదుర్కొన్నామా లేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో ఉన్నారా లేదా అండి? అవన్నీ మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మతి మరుపు వచ్చిందా? ఆ రోజు ఎలా జరిగే? చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఆయన ఈ రోజు వచ్చి వల్లభనేని వంశీ మీద కేసులు ఎందుకంటే వల్లభనేని వంశీ గారి ద్వారా అన్ని తప్పులు చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం బియ్యం అమ్మేసుకోమంటున్నారా, బియ్యం దోచుకోమంటున్నారా, మట్కాలు గిట్కాలు చేయమంటున్నారా, గంజాయి అమ్మంటున్నారా, రౌడీజం చేయమన్నారా? ఇవన్నీ మేము చెప్పామా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినవన్నీ చేయించి, నేరాలు ఘోరాలు చేయించి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెడితే తప్పని చెప్పడం హాస్యాస్పదం. దానికి ఆయన బెదిరిస్తున్నాడు పోలీసులు. ఆయనకి ఏదో ప్రభుత్వం వస్తుందంట, ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పాటు పోలీసులు కూడా బోన్లో నిలబెడతారు. అదే జగన్మోహన్ సార్, రెడ్డి ఇప్పుడు గారు నేను మీకు అడగబోతున్నాను. ప్రాథమిక జ్ఞానం ఉందా? కొంతమంది పోలీసులు ఒక్క నిమిషం చంద్రబాబు బ్రదర్. నాయుడు గారిని వత్తాసు పలుకుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో చూస్తూనే ఏడాది అయిపోయింది, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడుతో పాటు మిమ్మల్ని కూడా బోన్లో నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. నిహాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం పట్ల, కోర్టులు, పోలీసు వ్యవహారాల పట్ల ప్రాథమిక సూత్రాలు కూడా తెలియదని ఇప్పుడు అర్థం అవుతుంది. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. నేర సామ్రాజ్యం మీ తాతల కాలం నుంచి నిర్వహించారు. కేసులకి మీరు రావాలా? ఎవరైనా తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కంప్లైంట్స్ వేయొచ్చండి. బ్రదర్ నిహాల్ గారు, లేదు. మా ప్రభుత్వం కానీ, మా పోలీసులు కానీ, ఎవరు కానీ అండి తప్పు చేసి ఎవరినైనా అన్యాయంగా కేసుల్లో ఇరికించి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ పరువు తీస్తే పోలీస్ స్టేషన్లో వీళ్ళు కేసు ఇవ్వచ్చు. ఆ కేసుని వాళ్ళు స్వీకరించకపోతే తర్వాత వాళ్ళు స్వీకరించలేదని కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. దానికి 4 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన పనిలే. జగన్మోహన్ రెడ్డి గారు మభ్య పెట్టడం కోసం తప్పుడు వ్యవహారాలు, తప్పుడు మాటలు మాట్లాడదే పెట్టమనండి.
ఈ రోజు ఏదైనా అన్యాయాలు జరిగి ఉంటే కేసులు పెట్టమనండి, అది రాజ్యాంగంలో ఆయన కల్పించిన హక్కు అండి, హక్కు. ప్రైవేట్ కంప్లైంట్లు వేయమనండి. ఏ డబ్బు లేదా, దోచుకున్నదంతా ఉంది కదా అది. ఇంకా లిక్కర్ స్కామ్లు అందరూ జైలుకి పోతుంటే ఈయన హాయిగా వచ్చి ఈడ తిరుగుతున్నాడు. అందరూ ఒక్కొక్కరు వెళ్తారు, ఆఖరి వికెట్ ఈయన, అది కూడా పడుతుంది అనుకోండి. ఓకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా రాజకీయాలు చేయడం మానేసి పరోక్షంగా ఏదో రెచ్చగొట్టడం, ప్రలోభపరచడం, ఇలా రాజకీయాలు చేస్తున్నారు. అది ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదండి, మంచిది కాదండి. ఓకే. సిద్ధాంతపరంగా, విధానపరంగా, చట్టబద్ధంగా పోరాటం చేయగలిగే వ్యక్తులు రాజకీయాల్లో నిలబడతారు. ఎప్పుడో యామార్చి జనాల్ని 4 ఏళ్ల తర్వాత నేను అధికారంలోకి వస్తాను అంటూ పోలీసులు బెదిరించినా, ప్రజలకు చెప్పినా ఎవరు నమ్మే స్థితిలో లేదు. 4 ఏళ్ల తర్వాత ఆయన బయట ఉంటారో, జైల్లో ఉంటారో దేవుడికి కూడా తెలియదు. సార్ ఇక్కడ ఒక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే వచ్చింది. చంద్రబాబు నాయుడుతో పాటు మీరు కూడా బోన్లో నుంచోవాల్సి వస్తుందని కొంతమంది పోలీసుల్ని హెచ్చరించడం జరిగింది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనుకోవచ్చా? మనం వీళ్ళు ఉర్దూలో చెప్తాడు, కాబ్మే అంటుంటారు కళలో. ఆయన ఏమన్నా పగటి కళలు కంటున్నాడేమో పాపం. ఆ కళలు కంటే కనుక్కోమనండి. అంటే ఎవరినంటే అంటే ఆయన అధికారంకి వస్తే అందరం జైల్లో వేసేస్తారు. అధికారంలోకి వచ్చేది కళ్ళ. ఆయన అప్పటికి జైల్లో ఉంటాడా, ఈ దేశం వదిలి విదేశాలకు పారిపోతారా తెలియదు. పారిపోనివ్వలేదు. నిన్న కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో వెళ్ళాలంటే పట్టుకొని తీసుకొచ్చి ఈరోజు ఇంకొంచెట్లో మనకు తెలుసా రిమాండ్కి పంపుతారు, ఏదో ఆ రిజల్ట్ వస్తుంది, వెయిట్ చేద్దాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పట్టించుకోకండి. ఆయన 5 ఏళ్ల తర్వాత ఆయన ఉండరు, ఆయన పార్టీ ఉండదు, ఆయన జైల్లో ఉంటాడు, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతారు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మై అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.